హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వాళ్లప్రాయ అనే ప్లేస్ని చూడబోతున్నాము. వ్యూ అయితే చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ చాలా అందంగా ఉంటుంది. ఈ ప్లేస్ అనేది తమిళనాడులో ఉంది. నాతో పాటు ఉన్న కొలీగ్స్ అందరం కలిసి బస్సు తీసుకొని నైట్ జర్నీ అయితే ఇంకా స్టార్ట్ చేసాము. మార్నింగ్ అవ్వగానే వెళ్ళే దారిలో మేము తెచ్చుకున్న టిఫిన్లు అయితే తీసుకున్నాము. అది తినడానికి బాగుంటుంది అనుకుంటే చాలా సవ్వగా ఉంది. ఇంకా మీకు తెలుసు కదా కేరళ ఫుడ్ ఎలా ఉంటుందో. దారిలో వస్తుంటే ఏదో ఇక్కడ మంచి ప్లేస్ అనిపించింది, చూద్దామండి. పార్క్ అనుకుంటాను. మీకు నీళ్ళ శబ్దం అనిపిస్తుంది కదా, పక్కనే జలపాతం అయితే ఉంది. దాని నుండి వాటర్ సౌండ్ అయితే వినిపిస్తుంది. చూసినాడా? అక్కడ ఎవరో ఉన్నట్టున్నారు. ఆ పెద్ద ఆయన అయితే మీరు లోపలికి ఎలా వచ్చారని అడిగాడు. మేమైతే అక్కడ సందు ఉంది కదా, సందు నుండి దూరం వచ్చామని చెప్పాము. ఇక్కడ నుండి రాకూడదు, అలా ముందు ఉంది కదా, ముందు నుండి రావాల్సిందే అని చెప్పాడు. మేమైతే కన్నా మాకు అంత టైం లేదు లేని వెనక్కి వచ్చేసాం. ఇంకా మళ్ళీ బస్సు జర్నీ అయితే ఇంకా స్టార్ట్ చేసాము. సూపర్ వ్యూ అసలు. చూడండి గాయ్స్, లొకేషన్స్ ఎలా ఉన్నాయో. మొత్తం కొండ ప్రాంతం అన్నమాట. లొకేషన్ అయితే సూపర్గా ఉంటుంది. వ్యూ మొత్తం చూడండి ఎలా ఉందో. మనం కేరళ నుండి తమిళనాడుకి ఎంటర్ అవుతూనే మనకి తేయాకు చెట్లు అయితే మనకు దర్శనం ఇస్తాయి ఇలా ఫస్ట్లోనే. మనం వెళ్ళే దారిలోనే సోలియార్ అనే డ్యామ్ ఉంది. బస్సు దిగగానే ఇలా తేనెమ్మే వ్యక్తి అయితే కనిపించాడు. తేనెటీగలు చూడండి ఎలా ఉన్నాయో. ఫస్ట్ దగ్గర వెళ్ళడానికి అయితే భయపడ్డాను, తర్వాత అర్థమైంది అవి మనల్ని ఏం చేయవని. డ్యామ్లో ఫుల్గా వాటర్ ఉంటాయని చాలా ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అక్కడికి దగ్గరికి వెళ్ళగానే అర్థమైంది అక్కడ వాటర్ అయితే ఏం లేవు. కొన్ని వాటర్ ఉన్నాయి, అవి కూడా చాలా లోతులో ఉన్నాయి. మన వాళ్ళైతే ఇంకా దిగగానే ఫుల్ ఫొటోస్లో అయితే మునిగిపోయారు. ఇప్పుడు వర్షాకాలం కాదు కాబట్టి ఇక్కడ నీరు అయితే తక్కువగా ఉన్నాయి. అదే వర్షాకాలం అయితే ఈ డ్యామ్ మొత్తం ఫుల్ అయిపోతుంది. ఇక్కడ నీళ్లు చూడడానికి అయితే చాలా బాగుంటాయి. మొత్తం గ్రీన్గా ఉంటుంది డిసెంబర్ ఆ టైంలో. అక్కడ డ్యామ్ను చూసి ఫోటోలు దిగగానే ఇంకా మళ్ళీ జర్నీ అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడ నుండి మొత్తం ఇవే మొక్కలు, దారి పొడుగున మొత్తం ఇవే కనిపిస్తాయి మనకు.
వాల్పరాయికి ఎంటర్ అవ్వగానే ఇల్లు అయితే మనకు ప్రత్యక్షమవుతాయి. చూడ్డానికి ఎంత అందంగా ఉంటుందంటే చుట్టూ మొత్తం పచ్చదనంతో ఉంటుంది, మధ్యలో మాత్రం కలర్ఫుల్గా ఈ ఇల్లు అయితే మనకు కనిపిస్తాయి. చాలా అంటే చాలా అందంగా అనిపిస్తుంది మనకి. వెళ్ళే కొద్దీ దారి మొత్తం ఇవే ఇంకా తేయాకు చెట్లు కనిపిస్తాయి మనకి. మనసుకి ఎంత ఆహ్లాదాన్ని ఇస్తుందంటే అంత బాగుంటుంది, అంత అందంగా ఉంటుంది. మొత్తానికి వాల్పరాయిలో ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్ దగ్గర ఎతికిన బస్సు నిలబెట్టాము. వచ్చే దారిలో ఒక హోటల్లో ఎతికిన బిర్యానీ తీసుకున్నాము. ఆ తెచ్చుకున్న బిర్యానీని ఇక్కడ ఇంకా తినడానికి అయితే ఓపెన్ చేసాము. చూడండి గాయ్స్, ఇలాంటి తేయాకు చెట్ల మధ్య ఇలా బిర్యానీ తెచ్చుకొని తింటే ఉంటుంది, చింపుకోవడమే. ఈ ప్లేస్ని చూడడానికి నాకు ఒకటైతే అనిపించింది, మానవుడు అభివృద్ధి చెందుతూనే ఈ పచ్చదనాన్ని ఇలాగే ఉంచితే ఇంత అందంగా ఉంటుందా అనిపించింది. అక్కడ దగ్గరలోనే ఇలా నీళ్ళు అయితే మనకి కనిపిస్తాయి. ఆ నీళ్ళలో చూడండి వందల్లో ఈతలు కొడుతున్నారు. అక్కడ వీళ్ళందరూ కలిసి నీళ్ళను గలీజ్ చేయడానికి పుట్టినట్టున్నారు. అంతమంది కలిసి ఒకేసారి ఆ నీళ్ళలో దిగితే ఏమైనా ఉందా? ఆ వాటర్కి ఆపోజిట్ సైడ్లోనే చూడండి వీళ్ళైతే వెడ్డింగ్ షూట్ తీసుకున్నారు. ఇది మనకు మూడోసారి అనమాట, మూడో ప్లేసు ఇలా తేయాకు మొక్కలు మీకు చూపించడం. ఆల్రెడీ 2 వీడియోస్లో, ఒకటి మున్నార్ వీడియోలో, ఇంకోటి ఊటీ వీడియోలో ఆల్రెడీ ఈ మొక్కలను అయితే మీకు చూపించాను. చూడండి మొత్తం అవే మొక్కలు. ఫ్రెండ్స్, వాల్పరాయి అయితే చాలా బాగుంది, ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేసు. వ్యూ అయితే ఎలా ఉందంటే సూపర్, అసలు బట్టలు చూసేసుకోవచ్చు అలా ఉంది. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని అయితే కొట్టేసేయండి. థ్యాంక్ యూ గైస్.